సర్ప్రైజ్! హాయ్! హలో. ఇదేంటో మీ అందరికీ తెలుసా అండి? ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇంతలోగా మనం దీని గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఇది టోటల్గా ఎన్ని పీసెస్ తీసినా వస్తూనే ఉంటుంది. దీని లోపల మనకు కావాల్సింది ఉంటుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఈ సీజన్లోనే ఇది దొరుకుతుంది. ఇదేంటో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు తెలిసి. అదేనండి, కంజి అంటారు. అదే కొన్ని ప్లేసెస్లో దీన్ని అడ్డ అని కూడా అంటారు. అదే ఈతడ్డ, కొబ్బరి అడ్డ, లేకపోతే కొబ్బరి కంజి, ఈత కంజి అని అంటారు. ఇంకా చాలా ప్లేసెస్లో ఇంకా పేర్లు ఉండొచ్చు. నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను. ఇది మాత్రం చాలా బాగుంటుందండి. కాకపోతే చాలా కాస్ట్ కూడా. ఎందుకంటే ఇవి కొబ్బరి చెట్లు కానీ ఈత చెట్లు కానీ చివరి భాగంలో ఉంటుంది కనుక ఎప్పుడో ఆ చెట్లు నరికేస్తే తీసేస్తే అప్పుడు ఇది దొరుకుతుందన్నమాట. అది తింటారు. ఇది చాలా ఇష్టం అందరికీ. మా ఇంట్లో అయితే మా ఫ్రెండ్స్కి కూడా చాలా ఇష్టం. చాలామంది తిన్నారు కూడా. ఇదిగోండి లోపల ఈ పాయల్లాగా ఉంటాయా, ఇవి తింటాం. వావ్, చాలా బాగుంది. ఇవి చాలా చోట్ల అమ్ముతారు. ఇవి దొరికినప్పుడు మాత్రం విడిచిపెట్టకుండా ఎవరైనా తీసుకోండి, తినండి. ఎందుకంటే రేర్గా దొరికేవి మనము కంపల్సరీగా తినాలండి. సీజనల్ ఫ్రూట్స్ లాగే ఇలాంటివి కూడా ఉంటాయి. మనం ఎప్పుడు దొరికితే ఇలాంటివి తినాలి, లేకుంటే మిస్ అయిపోతాము. చాలా మంచిది కూడా.